కేసీఆర్ మొక్కవోని దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. తెచ్చుకున్న తెలంగాణను దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దేనని తేల్చి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఉత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి నేతలు పూలమాల వేశారు. అనంతరం కవులు, కళాకారులు, ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ గారు దీక్షా దివస్ రోజు మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ దచ్చుడో అనే నినాదంతో వారు చేసినటువంటి దీక్షతోనే ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భయపడి శాంతియుతంగా కేసీఆర్ గారు చేసినటువంటి దీక్షకు భయపడి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కలిగి కేసీఆర్ గారు వెంట నడిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఈ రోజు మరొకసారి మనమందరం కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి మిత్రులారా, ఆనాడు తెలంగాణ రాకముందుకు మన ప్రాంతాలన్నీ ఇంకా నాగర్ కర్నూలు జరం మొత్తుకుంటే, మా ప్రాంతం కనుక చూస్తే ఎక్కడ చూసినా నీళ్లుండకుండే, కరెంటు సమస్యలు, బస్సు ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకుండే, మరి ఆ ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి చిన్న చూపు వెనుకబాటు నుంచి స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి మా ప్రాంతంలో కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు కొల్లాపూర్ ప్రాంతంలో కూడా అన్ని రకాలుగా అటువంటి అభివృద్ధి కూడా జరిగిందనే విషయాన్ని చెప్తా ఉన్నాం. వెన్నలో వణుకబుట్టి దిగొచ్చి తెలంగాణను ప్రపంచమించే విధంగా రూపకల్పన చేసినటువంటి దినంగా తెలంగాణ ప్రజలు భావించారు. కానీ తెలంగాణ వచ్చిందని పోరాటం ముయ్యలేదు. ప్రతిరోజు ప్రజల కోసం పనిచేయడం కూడా ఒక దీక్ష. తెలంగాణ వచ్చిందని చెప్పి మన ఆంధ్ర నాయకులు వీళ్ళకు పాలనే చేత కాదు, అసలు వీళ్ళకు పాలించుకునే నాయకత్వమే లేదు, అసలు వీళ్ళ వల్ల కాదు అని ఏలన చేస్తూ చాలా మంది ఆలోచన పడ్డారు. కానీ అలాంటి ఊహను దేశములో ఉత్తమమైన పాలన కేసీఆర్ గారు అందించారని చెప్పి చరిత్రలు చెప్పుకునే విధంగా చెప్పినటువంటి పాలన అందించింది కేసీఆర్ గారు. చాలా ఎంతో మంది కేసీఆర్ గారి గురించి చెప్పమని పలికిరు. కానీ ఎక్కడ అధైర్యపడకుండా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వేసినా ఎక్కడ వెనుకడుగేయకుండా ఆయన గమ్యం ముద్దాడి వరకు ఎవరిని ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన గమ్యం ఒకటి, నా తెలంగాణ నేను ఎందుకు సాధించినమో ఆ తెలంగాణకు అన్ని సమకూర్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి వ్యక్తి.